నమస్కారం రాయల్ టీవీ తెలుగు న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. ప్రజల పక్షాన రాయల్ టీవీ లోగోను ఆవిష్కరించిన శాప్ చైర్మన్ రవినాయుడు. తిరుపతి ఎయిర్పోర్ట్ అదానీ పాలు. శ్రీకాళహస్తి ప్రెస్ మీట్లో కాంగ్రెస్ నేత సంచలన ఆరోపణలు. రేణిగుంటలో కల్తీ పాలపై మెరుపు దాడి. డైరీ సెంటర్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు. ఇక వివరాలు చూస్తే విజయవాడ వేదికగా మీడియా రంగంలో మరో కొత్త అధ్యాయం మొదలైంది. రాయల్ టీవీ తెలుగు ఛానల్ లోగోను ఆంధ్రప్రదేశ్ శాప్ చైర్మన్ రవినాయుడు ఘనంగా ఆవిష్కరించారు. ప్రజల పక్షాన్ని నిలుస్తూ నిష్పక్షపాత వార్తలను అందించడమే లక్ష్యంగా ఈ ఛానల్ అడుగులు వేస్తోంది. విజయవాడలో జరిగిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో శాప్ చైర్మన్ రవినాయుడు పాల్గొని రాయల్ టీవీ తెలుగు లోగోను లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో మీడియా పాత్ర అత్యంత కీలకమని, రాయల్ టీవీ తెలుగు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా నిలవాలని ఆకాంక్షించారు. బాధ్యతాయుతమైన జర్నలిజంతో ఛానల్ మేనేజ్మెంట్ ముందుకు సాగాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ ప్రముఖులు, జర్నలిస్టులు మరియు రాయల్ టీవీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఆవిష్కరిస్తున్న రాయల్ టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. తెలుగు ప్రజల కోసం, జనహితం కోసం సమగ్ర సమాచారాన్ని మనకు అందించడానికి సిద్ధంగా ఉంది. ఆల్ ది బెస్ట్ రాయల్ టీవీ. ఈ 26వ సంవత్సరం ఏదైతే తలపెట్టామో 3 రోజులు ఊహించిన విధంగా సక్సెస్ అయింది. దానికి మీ సపోర్టు ఎంత చేయాలో దానికి మించి చేశారు. క్రీడలకు మీ మీదున్న ప్రేమను, అభిమానాన్ని మరొకసారి మీడియా మిత్రులు చూపించారు. హృదయపూర్వకంగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే నేను చూస్తున్నాను ఫీల్డ్ ఆడిన ప్రతి దాన్ని ప్రజలకు చూపించాలి, క్రీడా రంగాన్ని ప్రోత్సహించాలి. శాసనసభ్యులు అంటే ఒక వ్యక్తి కాదు, 3 లక్షల మందికి ఆ నియోజకవర్గంలో ప్రతినిధి, మంత్రులు కానీ, దాని తర్వాత ఇలా కొంతమంది శాసనసభ్యులకి, మంత్రులకి కొన్ని లక్షల మంది వాళ్ళని అభిమానించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ వాళ్ళు ఆడటం వల్ల ఈ రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి దోహదపడుతుందనేది మీరు విశ్వసించారు, మేము 2025లో విశ్వసించాం. దానిలో భాగంగానే గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు మమ్మల్ని పిలిచిన తర్వాత మనం శాసనసభ, శాసన మండలి క్రీడా పోటీలు పెట్టాలి. ఎప్పుడో నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ప్రారంభించారు. మళ్ళీ కనుమరు అవుతుంది. ఒక మంచి వాతావరణంలో ఈ పోటీలు పెట్టాలన్నప్పుడు గత సంవత్సరం మాకు 5 రోజులు ఉన్న స్పోర్ట్స్ అథారిటీ ఏ ఇబ్బంది లేకుండా చేశాం. అప్పుడు కూడా మీ సహకారమే. ఈ సంవత్సరం దానికి మించి చేశాం. అద్భుతంగా స్పీకర్ గారు, డిప్యూటీ స్పీకర్ గారు, వారి కార్యాలయం అందరూ కూడా సహకరించారు. దాంతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళ స్థాయిని మర్చి క్రీడా పోటీలు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల వేళ విజయవాడలో సందడి వాతావరణం నెలకొంది. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గత 3 రోజులుగా మంత్రులు, ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీల మధ్య జరిగిన క్రీడా పోటీలు అత్యంత ఉత్సాహంగా ముగిశాయి. ఈ పోటీల విశేషాలను శాప్ చైర్మన్ రవినాయుడు వెల్లడించారు. క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి మరియు శాప్ చైర్మన్ రవినాయుడు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ క్రీడల్లో ప్రజాప్రతినిధులు తమలోని క్రీడాకారులను బయటకు తీశారు. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ మరియు ఫుట్బాల్ వంటి పోటీల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు హోరాహోరీగా తలపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి నారా లోకేష్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం క్రీడలకు ఇస్తున్న ప్రాధాన్యతను ఈ పోటీలు చాటి చెప్పాయి. 5 పదుల వయసులో కూడా ప్రజాప్రతినిధులు చూపిన క్రీడా స్ఫూర్తి అందరినీ ఆశ్చర్యపరిచింది. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా ఆరోగ్యం మరియు ఫిట్నెస్ కోసం క్రీడలు ఎంత అవసరమో ఈ ఆటల ద్వారా సందేశాన్ని ఇచ్చారు. ఈ పోటీల్లో బీజేపీ రాష్ట్ర నేతలు, ఇతర కూటమి నాయకులు కూడా పాల్గొని క్రీడలను రసవత్తరంగా మార్చారు. ఈ 26వ సంవత్సరం ఏదైతే తలపెట్టామో 3 రోజులు ఊహించిన విధంగా సక్సెస్ అయింది. దానికి మీ సపోర్టు ఎంత చేయాలో దానికి మించి చేశారు. క్రీడలకు మీ మీదున్న ప్రేమను, అభిమానాన్ని మరొకసారి మీడియా మిత్రులు చూపించారు.
హృదయపూర్వకంగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే నేను చూస్తున్నాను ఫీల్డ్ ఆడిన ప్రతి దాన్ని ప్రజలకు చూపించాలి, క్రీడా రంగాన్ని ప్రోత్సహించాలి. శాసనసభ్యులు అంటే ఒక వ్యక్తి కాదు, 3 లక్షల మందికి ఆ నియోజకవర్గంలో ప్రతినిధి, మంత్రులు కానీ. దాని తర్వాత ఇలా కొంతమంది శాసనసభ్యులకి మంత్రులకి కొన్ని లక్షల మంది వాళ్ళని అభిమానించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ వాళ్ళు ఆడటం వల్ల ఈ రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చడానికి దోహదపడుతుందనేది మీరు విశ్వసించారు, మేము 2025లో విశ్వసించాం. దానిలో భాగంగానే గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు మమ్మల్ని పిలిచిన తర్వాత మనం శాసనసభ శాసన మండలి క్రీడా పోటీలు పెట్టాలి. ఎప్పుడో నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ప్రారంభించారు, మళ్ళీ కనుమరుగవుతుంది. ఒక మంచి వాతావరణంలో ఈ పోటీలు పెట్టాలన్నప్పుడు గత ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ శాసన మండలికి సంబంధించిన 2వ విడత అంటే 25లో నిర్వహించాం. ఈ 26 సంవత్సరం ఏదైతే తలపెట్టామో 3 రోజులు ఊహించిన విధంగా సక్సెస్ అయింది. దానికి మీ సపోర్టు ఎంత చేయాలో దానికి మించి చేశారు. క్రీడలకు మీ మీద ఉన్న ప్రేమను, అభిమానాన్ని మరొకసారి మీడియా మిత్రులు చూపించారు. హృదయపూర్వకంగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే నేను చూస్తున్నాను ఫీల్డ్ ఆడిన ప్రతి దాన్ని ప్రజలకు చూపించాలి, క్రీడా రంగాన్ని ప్రోత్సహించాలి. శాసనసభ్యులు అంటే ఒక వ్యక్తి కాదు, 3 లక్షల మందికి ఆ నియోజకవర్గంలో ప్రతినిధి, మంత్రులు కానీ. దాని తర్వాత ఇలా కొంతమంది శాసనసభ్యులకి మంత్రులకి కొన్ని లక్షల మంది వాళ్ళని అభిమానించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ వాళ్ళు ఆడటం వల్ల ఈ రాష్ట్రాన్ని క్రీడాంధ్రప్రదేశ్గా మార్చడానికి దోహదపడుతుందనేది మీరు విశ్వసించారు, మేము 2025లో విశ్వసించాం. దానిలో భాగంగానే గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారు మమ్మల్ని పిలిచిన తర్వాత మనం శాసనసభ శాసన మండలి క్రీడా పోటీలు పెట్టాలి. ఎప్పుడో నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ప్రారంభించారు, మళ్ళీ కనుమరుగవుతుంది. ఒక మంచి వాతావరణంలో ఈ పోటీలు పెట్టాలన్నప్పుడు గత సంవత్సరం మాకు 5 రోజులు ఉన్న స్పోర్ట్స్ అథారిటీ ఏ ఇబ్బంది లేకుండా చేశాం. అప్పుడు కూడా మీ సహకారమే. ఈ సంవత్సరం దానికి మించి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జనసేన రాజకీయ సందడి మొదలైంది. ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి, జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ రేపటి నుంచి 2 రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్నారు. మంత్రి హోదాలో ఆయన తొలిసారి జిల్లాకు వస్తుండటంతో జన సైనికులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో జనసేన పట్టణాధ్యక్షుడు రాజారెడ్డి ఈ పర్యటన వివరాలు వెల్లడించారు. రేపటి నుంచి 2 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో మంత్రి నాదెండ్ల మనోహర్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు పార్టీ బలోపేతంపై శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. పౌర సరఫరాల శాఖ ద్వారా ప్రజలకు అందుతున్న సేవలను ఆయన క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలిస్తారు. కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న మనోహర్ పర్యటనను విజయవంతం చేసేందుకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని జనసేన నాయకులు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలి రావాలని రాజారెడ్డి పిలుపునిచ్చారు. ఈ పర్యటనతో జిల్లాలో జనసేన కేడర్లో కొత్త ఉత్సాహం నెలకొంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రాంతీయ పార్టీల పాలనలో సంక్షేమం నుంచి సంక్షోభంలో కూరుకుపోయిందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు చింతామోహన్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. ప్రభుత్వ ఆసుపత్రులు అధ్వానంగా మారాయని, ఆరోగ్యశ్రీ పథకం ఎక్కడా అమలు కావడం లేదని చింతామోహన్ ఆవేదన వ్యక్తం చేశారు. పేదలు రోగాల బారిన పడితే మరణమే శరణ్యమయ్యే పరిస్థితి వచ్చిందని ఆయన విమర్శించారు. శ్రీకాళహస్తిలో 18 ఏళ్ల క్రితం కాంగ్రెస్ తెచ్చిన బెల్ పరిశ్రమ, నడికుడి రైల్వే లైన్ పనులు ఇంకా పూర్తి కాకపోవడం కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని
మండిపడ్డారు. తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని అదానికి కట్టబట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. విద్యార్థులకు స్కాలర్షిప్లు లేక యూనివర్సిటీ సీట్లు ఖాళీగా ఉంటున్నాయని, ప్రతి ఇంట్లో నిరుద్యోగ సమస్య రాజ్యమేలుతోందని ఆయన పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కార్పొరేషన్లను ప్రభుత్వం పూర్తిగా మూసివేసిందని విమర్శించారు. ప్రాంతీయ పార్టీల వల్ల రాష్ట్రం బలహీనపడిందని, ప్రజలు మళ్లీ కాంగ్రెస్ వైపు చూస్తున్నారని, రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమని చింతామోహన్ ధీమా వ్యక్తం చేశారు. నమస్కారం. ఈరోజు శ్రీకాళహస్తి ప్రెస్ క్లబ్కు రావడానికి కారణం ముఖ్యంగా 2-3 అంశాలు. మొదటిది అమెరికా, ట్రంప్. రెండవది సంక్షేమం. మూడవది అభివృద్ధి. రాహుల్ గాంధీ గారు గళం ఎప్పుతున్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు. మేము రాహుల్ గాంధీ వైపు మేమందరం నిలబడుతున్నాం. కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ ఉంది భారతీయ జనతా పార్టీ వైఖరిని. భారత ప్రభుత్వం అమెరికాకు తలొగ్గడాన్ని కూడా మేము మరి చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. అభివృద్ధి నేను తీసుకొని వచ్చాను మన్నవరం బెల్ ఫ్యాక్టరీని శ్రీకాళహస్తి నియోజకవర్గానికి. మరి పునాది రాయి వేసి దాదాపుగా 15 సంవత్సరాలు అవుతా ఉంది, ఇప్పటిదాకా పూర్తి కాల. దీనికి కారణం ఎవరు? కూటమి ప్రభుత్వం. అది నడిగుడి రైల్వేలను మేము తీసుకొని వచ్చాం, ఇప్పటిదాకా పూర్తి చేయలేదు. తెచ్చినటువంటి విమానాశ్రయాన్ని అమ్ముకోవాలని చూస్తున్నారు. ఈ విధంగా అభివృద్ధి కుంటుపడతా ఉంది మరి మన కాళహస్తి నియోజకవర్గంలో. మరి సంక్షేమం విషయానికి వస్తే సంక్షేమమే కనపడటం లేదు, సంక్షోభం కనిపిస్తూ ఉంది. ప్రాంతీయ పార్టీల వల్ల సంక్షేమం పోయి సంక్షోభం కనపడతా ఉంది. ఒకప్పుడు ఎస్సీలకు మేము స్కాలర్షిప్లు ఫుల్ మెస్ ఛార్జీలు ఇచ్చేవాళ్ళం కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఈరోజు ఫుల్ మెస్ ఛార్జీలు ఇచ్చేవాళ్ళు లేరు. కాలేజీల్లో పోయి చదువుకోలేకపోతున్నారు, యూనివర్సిటీల్లో చదువుకోలేకపోతున్నారు, మెడికల్ కాలేజీల్లో చదువుకోలేకపోతున్నారు, ఇంజనీరింగ్ కాలేజీల్లో చదువుకోలేకపోతున్నారు. వాళ్ళకు కావాల్సిన డబ్బు బిడ్డలకు పంపించలేని పరిస్థితి. ఆర్థిక సంక్షోభంలో ఉంది. మరి ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ మేము తీసుకొని వచ్చాం ఇందిరాగాంధీ ఉన్నప్పుడు, కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు. దాన్ని మూసేశారు. ఓబీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మేము తీసుకొచ్చాం, దాన్ని మూసేశారు. ఎస్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ తెస్తే దాన్ని మూసేశారు. మరి హాస్పిటల్లో పరిస్థితి అధ్వానంగా ఉంది. పేదవాడికి గుండె జబ్బు చేస్తే అక్కడికక్కడికే చచ్చిపోతున్నారు. మూత్రపిండాలు జబ్బు చేస్తే దానికి ఆరోగ్యశ్రీ సరిగ్గా లేదు, బలహీనం అయిపోయింది. మరి మెదడు జబ్బు వస్తే మరి ఈయన బంధువు ఒక ఆయన ఆరోగ్య విషయంలో సరైనటువంటి నిర్ణయాలు మరి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు సరిగ్గా చేయలేకపోతున్నారు. విద్యారంగంలో కూడా విద్యా ప్రమాణాలు లేవు, పూర్తిగా లేవు. కాలేజీల్లో పోయి అక్కడ యూనివర్సిటీల్లో పోతే యూనివర్సిటీకి పిల్లకాయలు రావటం లేదు, సీట్లు ఖాళీగా ఉన్నాయి. దీనికి కారణం విద్యా వ్యవస్థలో చాలా బలహీనతలు కనపడుతున్నాయి. ఉపాధి రంగం, ఉపాధిని మేము తీసుకొని వచ్చాం, ఉపాధి హామీ పథకాన్ని, దాన్ని నిర్వీర్యం చేసేశారు. నిరుద్యోగ సమస్య కిందకి వెళ్ళి చూశాను సచివాలయంలో. అమ్మాయిలందరూ ఎంటెక్కలు బీటెక్కలు చదువుకొని ఎంబీఏలు ఎంసీఏలు చదువుకొని ఖాళీగా 10,000 20,000 ఉద్యోగాలు చేస్తున్నారు. మరి నిరుద్యోగం అనేది ప్రతి ఇంట్లో ఒకరిద్దరు ఉన్నారు. నిరుద్యోగ సమస్యను గురించి ఎవరు మాట్లాడటం లేదు. మరి ప్రతిరోజు సంక్షోభంలో ఉంది. సంక్షేమం ప్రభుత్వం కాకుండా సంక్షోభ ప్రభుత్వం అయిపోయింది. మరి క్రితంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీ, ఈరోజు ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు రెండు బలహీనం అయిపోయినాయి. ప్రతి ఒక్కరు ఈరోజు చూస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ వస్తే మేలురా అని అనుకుంటున్నారు. మరి ఇది ఈరోజు ఉన్నటువంటి రాష్ట్ర పరిస్థితి, దేశ పరిస్థితి అని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే. తిరుపతి జిల్లా రేణిగుంటలో కల్తీ పాల కేంద్రాలపై అధికారులు కొరడా జొలిపించారు. ప్రజల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని ఫుడ్ సేఫ్టీ అధికారులు పాల సేకరణ కేంద్రాలపై మెరుపు దాడులు నిర్వహించారు. కలుషితం తేలితే ఎంతటి వారినైనా వదిలే ప్రసక్తే లేదని అధికారులు హెచ్చరిస్తున్నారు. రేణిగుంట పట్టణంలోని వివిధ డైరీ సేకరణ కేంద్రాలు, పాల డిపోల్లో ఆహార భద్రత అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రాష్ట్ర ఆహార భద్రతా కమిషనర్ వీరపాండ్యన్ ఆదేశాల మేరకు గత 3 రోజులుగా ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఫుడ్ సేఫ్టీ అధికారి జగదీష్
ఆధ్వర్యంలో పలు కేంద్రాల నుంచి పాల నమూనాలను సేకరించి పరీక్షల కోసం లేబర్లకు పంపించారు. రాజమండ్రిలో జరిగిన ఘటన నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా శ్రీకాళహస్తి, తిరుపతి, రేణుగుంట ప్రాంతాల్లోని చిల్లింగ్ సెంటర్లపై ప్రత్యేక నిఘా ఉంచినట్లు అధికారి జగదీష్ తెలిపారు. సేకరించిన శాంపిల్స్ నివేదిక 14 రోజులు వస్తుందని, ఒకవేళ పాలలో కల్తీ లేదా హానికర పదార్థాలు ఉన్నట్లు తేలితే సంబంధిత డైరీలపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రజలు పాలు కొనేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. Receipt of that invoice. రెండు వాపన మనీ తల్లే ఓ రెండేనా నమస్కారం అండి. నా పేరు ఆర్ జగదీష్ అండి. ఈ ప్రాంత ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్. రాష్ట్ర ఆరోగ్య శాఖ కమిషనర్ అయిన వీరపాయన్ గారి ఆదేశాల మేరకు రాజమండ్రి దుర్ఘటనపైన చెల్లించి రాష్ట్రం మొత్తం లూజ్ పాలు అమ్మే కేంద్రాలపైన దాడులు చేయడం జరిగింది. అందువల్ల ఈరోజు రేణిగుంటలో లూజ్ పాలు అమ్మే సెంటర్లో లూజ్ పాలు ప్రాథమిక పరీక్షలు చేసి సూక్ష్మ పరీక్షల కోసం ప్రైవేట్ ల్యాబ్ పంపడం జరుగుతుంది. రిపోర్ట్ల ఆధారంగా ఎటువంటి కల్తీ అన్నాలో కఠిన చర్యలు తీసుకోబడతాయి. ఇందు మూలంగా అందరికీ తెలియజేది ఏమనగా లూజ్ పాలు అమ్మే వాళ్ళ యొక్క వివరాలు ఖచ్చితంగా వీళ్ళ దగ్గర ఉండాలి. ఫ్రిడ్జ్లు కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ రెఫ్రిజిరేటర్ క్లీన్గా పెట్టుకోవాలి. ఎటువంటి తేడా ఉన్నా గవర్నమెంట్ ఆఫీస్కి సంబంధించిన కోరుతుంది. ఈ దాడులు ఈ వారం మొత్తం జరుగుతూనే ఉంటాయి. దీని నుంచి మళ్ళీ ఏర్పేడు, కాళహస్తి ఇట్లా మొత్తం జిల్లా మొత్తం స్ప్రెడ్ అవుట్ జరుగుతుంది. బట్ కొన్ని ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాల్సింది, అది సూచనలు చేసే వాళ్ళకి పర్వాలేదా బాగుంది. ప్రజల ముంగిటకే బీజేపీ సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జనతా వారధి కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. తిరుపతిలో జరిగిన రాయలసీమ జోనల్ స్థాయి జనతా వారధి కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి పాల్గొని ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించారు. తిరుపతిలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భానుప్రకాష్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాయలసీమ వ్యాప్తంగా వచ్చిన ప్రజలు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ జనతా వారధి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న దీని ద్వారా ప్రజలు తమ సమస్యలు నేరుగా పార్టీ దృష్టికి తీసుకొచ్చే అవకాశం ఉందని తెలిపారు. వచ్చిన వినతులను సాధ్యమైనంత వరకు అక్కడికక్కడే పరిష్కరిస్తున్నామని, మిగిలిన వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారమయ్యేలా కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. చూసి సిటీడీ నుంచి ప్రాచీన దేవాలయాలు జీవనోద్ధరణ
తీసుకెళ్ళి తద్వారా పరిష్కార మార్గం గుండా ఈ వారధి కార్యక్రమాన్ని ప్రతి నెల శుక్రవారం ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది. విశేష స్పందన ప్రజల నుంచి ఏ విధంగా కలెక్టర్ కార్యాలయానికి ఎస్పీ కార్యాలయానికి ఫిర్యాదులు వస్తాయో అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కార్యాలయం కూడా అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయంటే దానికి పరిష్కార మార్గం కూడా ఈ కార్యాలయం నుంచే జరుగుతుంది. ఎన్ని సమస్యలు వచ్చినా దాంట్లో ప్రాధాన్యత దృష్ట్యా తీసుకొని ముఖ్యంగా ఈ రెవెన్యూ సమస్యలు కానీ అలాగే ఆరోగ్య సమస్యలు కానీ ఆలయ నిర్మాణాల్లో కానీ ఇక్కడికి వచ్చి భారతీయ జనతా పార్టీ కార్యాలయం దృష్టికి తీసుకుని వస్తే ఇక్కడ జిల్లా అధ్యక్షులు దగ్గరుండి దాన్ని సంబంధిత అధికారులతో మాట్లాడుతున్నారు. అధికారులు కూడా వెంటనే స్పందించి వారి పరిధిలో ఏది ఇమీడియట్గా చేయగలుగుతున్నారో అవన్నీ చేస్తున్నారు. గత శుక్రవారం ఇక్కడ వచ్చిన ఫిర్యాదులతో నేను ఇక్కడి నుంచి ఆర్డీఓలకి అధికారులతో మాట్లాడితే ఆ శుక్రవారం వచ్చిన ఫిర్యాదులు సోమవారం మంగళవారం వ్యక్తిగతంగా మా కార్యకర్తలను ఫిర్యాదులు తీసుకుని కలిసిన తర్వాత అక్కడే అవి పరిష్కారం అవ్వడం జరిగింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జనసేన రాజకీయ సందడి మొదలైంది. ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ రేపటి నుంచి 2 రోజుల పాటు జిల్లాలో పర్యటించనున్నారు. మంత్రి హోదాలో ఆయన తొలిసారి జిల్లాకు వస్తుండటంతో జన సైనికులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో జనసేన పట్టణాధ్యక్షుడు రాజారెడ్డి ఈ పర్యటన వివరాలను వెల్లడించారు. రేపటి నుంచి 2 రోజుల పాటు సాగే ఈ పర్యటనలో మంత్రి నాదెండ్ల మనోహర్ పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడంతో పాటు పార్టీ బలోపేతంపై శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. పౌర సరఫరాల శాఖ ద్వారా ప్రజలకు అందుతున్న సేవలను ఆయన క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలిస్తారు. కూటమి ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న మనోహర్ పర్యటనను విజయవంతం చేసేందుకు ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని జనసేన నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున తరలి రావాలని రాజారెడ్డి పిలుపునిచ్చారు. ఈ పర్యటనతో జిల్లాలో జనసేన కేడర్లో కొత్త ఉత్సాహం నెలకొంది. పనిచేయలేదు. దానివల్ల స్టేట్ వరకు ఎంత అయిందో నేను చెప్పగలిగినారు. నియోజకవర్గ వారు ఈరోజు లిస్ట్ మీకు ఇస్తామన్నా, పార్లమెంటు వారు అంటే మాకు దానికి 3 రోజుల ముందు నుంచే, అంటే ఈసారి 3 రోజులు జరపాలన్నారు ఆరోపణ దినోత్సవం, దానికని గ్యాప్ ఇస్తారు. మళ్ళీ కూడా ఒక 5 రోజులు పొడిగిస్తారు. ప్రతి ఒక్కరు ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా మాట్లాడే అవకాశం ఇవ్వాలా. ఒక పండగ వాతావరణం మారి కల్చరల్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ కూడా చేయాలని చెప్పని 3 రోజులు పెట్టాలని చెప్పి ఆలోచనలో మాకు మార్చి 14 ఉంది కదన్న ఆరిపో దినోత్సవం. అదే మేము ఇది వరకు ఒకరోజు జరుగుతూ ఉండింది, 14వ తారీఖు ఒకరోజు జరుగుతూ ఉండింది. కానీ ఈసారి ఎన్ని జరిగినాయని చెప్పిస్తారు. నా 7 నియోజకవర్గాల్లో ఎన్ని జరిగిందో మీకు నేను అప్డేట్ చేస్తాను. మార్చి 10 వరకన్నా. మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఈ ప్రెస్ మీట్కి ముఖ్య కారణం రేపు మా జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్, రాష్ట్ర సివిల్ సప్లై మంత్రివర్యులు శ్రీ నాదెండ్ల మనోహర్ గారు 2 రోజు ఉమ్మడి చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా రేపు ఉదయం 11 గంటలకి చేరుకొని అక్కడి నుంచి కలెక్టర్ ఆఫీస్లో రివ్యూ మీటింగ్ చూసుకొని చిత్తూరులో సాయంత్రం పార్లమెంటు మీటింగ్ జరుగుతుంది. అలాగే ఆదివారం ఉదయం 10 గంటలకి తిరుపతి పార్లమెంటుకి సంబంధించిన జనసేన పార్టీ క్రియాశీలక ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. కేఎస్ఆర్ కళ్యాణ మండపం ఉదయం 10 గంటలకి తిరుపతి పార్లమెంటు నాయకులందరూ కూడా, తిరుపతి జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, అభిమానులు, పార్లమెంటులోని ఇన్ఛార్జీలు, పిఓసీలు ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి హాజరు కావాలని కోరుకుంటూ, నిన్న క్రియాశీలక సభ్యత్వం మొదలుపెట్టిన 3 గంటల పరిధిలోనే
రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా తిరుపతి జిల్లా తొట్టంబేడి మండలంలో మానవత్వం పరిమళించింది. ఆపదలో ఉన్న పేద కుటుంబాలకు భరోసా కల్పిస్తూ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి మరీ అందజేశారు. బొజ్జల సుధీర్ రెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి స్వయంగా ఈ కార్యక్రమంలో పాల్గొని బాధిత కుటుంబాల్లో వెలుగులు నింపారు. తొట్టంబేడి మండలంలో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న 19 లబ్ధిదారులకు ప్రభుత్వం నుంచి మంజూరైన 12,29,918 రూపాయల విలువైన చెక్కులను బొజ్జల రిషితారెడ్డి పంపిణీ చేశారు. కేవలం సాయం అందించడమే కాకుండా బాధితుల ఇళ్లకు వెళ్లి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకోవడం స్థానికులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా రిషితారెడ్డి మాట్లాడుతూ అనారోగ్యం, ప్రమాదాల బారిన పడి ఆర్థికంగా కుదేలైన పేదలను ఆదుకోవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ప్రతి రూపాయి అర్హులైన వారికి అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. తమ కష్టకాలంలో ప్రభుత్వం మరియు బొజ్జల కుటుంబం అండగా నిలవడంపై బాధిత కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సమాచార హక్కు చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ఫోరం ఫర్ ఆర్టీఐ రూపొందించిన ప్రత్యేక అమరావతి క్యాలెండర్ను రాష్ట్ర సమాచార చీఫ్ కమిషనర్ వజ్ర శ్రీనివాసరావు ఆవిష్కరించారు. చట్టాలను ప్రజల ముంగిటికి తీసుకెళ్లడంలో స్వచ్ఛంద సంస్థలు కీలక పాత్ర పోషించాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. మంగళగిరిలోని రాష్ట్ర సమాచార కార్యాలయంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. అమరావతి సలహా మండలి సభ్యులు ఆలూరి ఉమామహేశ్వర నేతృత్వంలో ఎఫ్ఆర్టీఏ బృందం చీఫ్ కమిషనర్ను మర్యాదపూర్వకంగా కలిసింది. సంస్థ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు పత్తిపాటి చంద్రమోహన్ మాట్లాడుతూ ఆర్టీఐ సెక్షన్లు, హ్యూమన్ రైట్స్ మరియు లోకాయుక్త అమలు తీరుపై తాము నిర్వహిస్తున్న అవగాహన కార్యక్రమాలను కమిషనర్కు వివరించారు. కులాలు, మతాలు మరియు రాజకీయాలకు అతీతంగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం తమ కార్యకర్తలు నీతి నిజాయితీతో పనిచేస్తున్నారని సంస్థ ప్రధాన కార్యదర్శి సర్దార్ భాషా తెలిపారు. సమాచార హక్కు చట్టం పేద ప్రజలకు మరింత చేరువయ్యేలా చూడాలని జాతీయ ఉపాధ్యక్షులు విక్టర్ పాల్ కమిషనర్ను కోరారు. అనంతరం రాష్ట్ర సమాచార కమిషనర్ పి రెహానా బేగంను కూడా బృందం కలిసి క్యాలెండర్ను ఆవిష్కరించారు. సంస్థ చేస్తున్న సామాజిక సేవను కమిషనర్లు అభినందించారు. 1 నుంచి 15 వరకు తిరుపతి నియోజకవర్గ వార్డు అధ్యక్షులు జనశ్రేణులతో శుక్రవారం ఆరణి మదన్ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై పలు కీలక అంశాలు, సూచనలు చేశారు. మీ వార్డులలో జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఒక యజ్ఞంలా చేపట్టి రాష్ట్రంలోని తిరుపతి మొదటి స్థానంలో నిలిచేలా మీ వంతు కృషి చేయాలని కోరారు. తిరుపతి ఆధ్యాత్మిక గడ్డపై జనసేన శ్రేణులకు అరుదైన గౌరవం దక్కింది. ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసుల చొరవతో తిరుపతి స్థానిక ఆలయాల పాలక మండలిలో జనసేన వీర మహిళలు మరియు నాయకులు కీలక పదవులను దక్కించుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సభ్యులను యువనేత ఆరణి మదన్ ఘనంగా సత్కరించారు. తిరుపతి ఎమ్మెల్యే కార్యాలయం నందు నిర్వహించిన ఈ అభినందన సభలో జనసేన యువ నాయకులు ఆరణి మదన్ నూతన చైర్మన్లు మరియు పాలక మండలి సభ్యులకు శాలువాలు కప్పి పుష్పగుచ్చాలతో అభినందనలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నియమించిన ఈ బోర్డులో జనసేన పార్టీకి ప్రాధాన్యత దక్కడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కృషి వల్ల పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు, వీర మహిళలకు పదవులు లభించాయని, వీరంతా భక్తులకు మెరుగైన సేవలు అందిస్తారని ఆరణి మాధన్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభలో తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ నిధులపై ఆసక్తికర చర్చ జరిగింది. టీటీడీ నుంచి కార్పొరేషన్కు రావాల్సిన 132 కోట్ల రూపాయల ఆస్తి పన్ను బకాయిలను వెంటనే విడుదల చేయించాలని తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు ప్రభుత్వాన్ని కోరారు. గురువారం అసెంబ్లీలో 0 అవర్ సందర్భంగా ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. తిరుపతి నగరంలో టీటీడీకి సంబంధించి దాదాపు 395 ఆస్తులున్నాయని, అయితే కేవలం 31 ఆస్తులకు మాత్రమే పన్ను చెల్లించాలని కార్పొరేషన్ కోరుతున్న టీటీడీ నుంచి స్పందన లేదని ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు సభ దృష్టికి తీసుకొచ్చారు. గత కొంతకాలంగా పెరిగిపోయిన ఈ 132 కోట్ల బకాయిల వల్ల కార్పొరేషన్ పరిధిలో అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. భక్తులు కల్పిస్తున్న సౌకర్యాలు, నగర పారిశుద్ధ్యం మెరుగుపడాలంటే ఈ నిధులు అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక దృష్టి సారించి టీటీడీ బకాయిలు ఇప్పించాలని ఆర్ఎన్ శ్రీనివాసులు కోరారు. తిరుపతి కార్పొరేషన్ పరిధిలో తిరుమల భవనాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అధ్యక్ష. గత 10-15 సంవత్సరాలుగా అద్దెలు మన మున్సిపల్ ట్యాక్స్ పెండింగ్ పెట్టారు అధ్యక్ష. దాదాపు 132 కోట్లు తిరుపతి కార్పొరేషన్ పరిధిలో ఉన్న టీటీడీ భవనాల అద్దెలు పెండింగ్ పెట్టారు. తిరుపతి అభివృద్ధికి చాలా కుంటుపడతా ఉంది అధ్యక్ష. తిరుపతి కార్పొరేషన్లో వచ్చే రెవెన్యూ, శాలరీలకు, లైటింగ్లకు దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఆధ్యాత్మిక శోభతో ముగిశాయి. బ్రహ్మోత్సవాల చివరి రోజున ప్రఖ్యాత ఆధ్యాత్మిక వక్త బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆయన రాకతో స్వామివారి సన్నిధిలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. చాగంటి కోటేశ్వరరావుకి స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, ఆయన సతీమణి ఘనంగా స్వాగతం పలికి అతిథి సత్కారం చేశారు. అనంతరం తోర్చటి కళావేదికపై జరిగిన కార్యక్రమంలో చాగంటి తనదైన శైలిలో శ్రీకాళహస్తీశ్వరుని వాయులింగ మహిమను భక్తులకు వివరించారు. బ్రహ్మోత్సవాల నిర్వహణ అద్భుతంగా ఉందని, భక్తులకు కల్పించిన సౌకర్యాలు
కార్యాలపై ఆయన ప్రశంసలు కురిపించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ కొట్టేసాయి, ఈవో బాపిరెడ్డి మరియు పలువురు అధికారులు పాల్గొన్నారు. స్వామివారి ఆశీర్వాదం పొందడం తన మహద్భాగ్యమని చాగంటి పేర్కొన్నారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తిలో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. టీటీడీ బోర్డు సభ్యురాలు, మాజీ కేంద్ర మంత్రి మరియు తిరుపతి జిల్లా టీడీపీ అధ్యక్షురాలు పనబాక లక్ష్మి ఈరోజు కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన పనబాక లక్ష్మికి దేవస్థాన అధికారులు, పాలక మండలి సభ్యులు దక్షిణ గోపురం వద్ద వేద పండితులతో కలిసి ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆమె తన కుటుంబ సభ్యులతో కలిసి జ్ఞానప్రసూనాంబ సమేత వాయులింగేశ్వర స్వామివారిని అంతరాలయంలో దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం గురుదక్షిణామూర్తి సన్నిధిలో వేద పండితులు ఆమెకు వేదాశీర్వచనం అందజేశారు. ఆలయ అధికారులు స్వామి అమ్మవార్ల తీర్థ ప్రసాదాలను, పట్టువస్త్రాలను పనబాక లక్ష్మికి అందజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల ముఖ్య నేతల మధ్య స్నేహపూర్వక కలయిక చోటు చేసుకుంది. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క నేడు అమరావతిలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. తన కుమారుడి వివాహ వేడుకకు రావాల్సిందిగా చంద్రబాబు నాయుడిని భట్టి విక్రమార్క ఆహ్వానించారు. విజయవాడలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లుభట్టి విక్రమార్కతో పాటు తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు కూడా సీఎం చంద్రబాబును కలుసుకున్నారు. మార్చి 5వ తేదీన హైదరాబాద్లో జరగనున్న తన కుమారుడు చిరంజీవి సూర్య విక్రమాదిత్య వివాహ మహోత్సవానికి సాదరంగా ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా ఉభయ రాష్ట్రాల రాజకీయాలు, పరిపాలన అంశాలపై నేతల మధ్య కొద్దిసేపు చర్చ జరిగినట్టు తెలుస్తోంది. రాజకీయాలకు అతీతంగా ఇరు రాష్ట్రాల నేతలు ఇలాంటి శుభకార్యాల్లో ఒకరినొకరు కలుసుకోవడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. కడప గడ్డపై జనసేన రాజకీయ సందడి మొదలైంది. గడప గడపకు జనసేన నినాదంతో సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉధృతంగా సాగుతోంది. పులివెందుల పీఓసీ డాక్టర్ హరీష్ ఆధ్వర్యంలో వేంపల్లిలో జరిగిన ఉద్యమి సభ్యత్వ ఆత్మీయ సమావేశానికి కడప పార్లమెంట్ సమన్వయకర్త టీసీ వరుణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా టీసీ వరుణ్ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్రతో కలిసి వేంపల్లి పొరవీధుల్లో కలిదిరిగారు. తొలుత అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడారు. జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆశయాలను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ సభ్యత్వ నమోదు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. వేంపల్లి బజార్లో చిరు వ్యాపారులు, పండ్ల వ్యాపారాలతో నేరుగా ముచ్చరించిన వరుణ్ వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూనే స్వచ్ఛందంగా సభ్యత్వ నమోదు చేయించారు. నియోజకవర్గ ఇన్ఛార్జీలు, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు మరియు వీర మహిళలు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జన సైనికులు ఉత్సాహంగా సభ్యత్వాన్ని నమోదు చేస్తూ పార్టీ బలోపేతాన్ని కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.